నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హంద్రీనీవా వెలుగొండ పనులపై ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు సాగకపోవడంపై అసంతృప్తి. నెల్లూరు జిల్లా తుమ్మలపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించిన మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వ ఆదేశాలతోనే జగన్ నెల్లూరు పర్యటనపై పోలీస్ ఆంక్షలు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయనప్పటికీ కాంట్రాక్ట్ సంస్థలకు వత్తాసు పలికేలా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కితాబులు ఇవ్వడంపై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో హంద్రీనీవా వెలుగొండ పనులపైన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు కాంట్రాక్ట్ సంస్థలను వెనకేసుకొచ్చేలా మాట్లాడడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన ఈఈ మురళికి ఛార్జ్ మెమోనివ్వాలని అధికారులను ఆదేశించారు. పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో 75వ కిలోమీటర్ల నుంచి 207వ కిలోమీటర్ వరకు ప్రవాహం ఆగిపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. నెల్లూరు జిల్లా కావలి మండలంలోని తుమ్మలపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రలతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందజేసిన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం చేసిన మేరను ప్రజలకు వివరించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు ఒక ఉద్దేశపూర్వకంగా మనకి ఏమీ లేనటువంటి రాజధాని లేకుండా చేశారు. కనీసం 16,000 కోట్లు లోటు పెట్టేట్టున్నటువంటి పరిస్థితుల్లో 14, 19 ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. ఉద్యోగాలు యువత మరి స్కూల్స్ లో కూడా మెర్జింగ్ పెడతా స్కూల్స్ తీసేసినటువంటి పరిస్థితి, ఎయిడెడ్ స్కూల్స్ తీసేసుకున్నటువంటి పరిస్థితి, భూ హక్కు చట్టం, ఇలాంటివి అనేకమైనటువంటి చాలా రకాలైనటువంటి చట్టాలు తెచ్చి మన భూమి కూడా లాక్కోవాలని ప్రయత్నం చేయడం. పేదవారికి 5 రూపాయలు అమౌంట్ పెడితే సిటీలో టౌన్ లోకి వెళ్తే ఏమైనా పని మీద వెళ్ళినప్పుడు పేదవాళ్ళు ఏమైనా భోజనం చేయాలంటే అన్న క్యాంటీన్లు అవన్నీ ముగించేశారు. ఇలాంటి అనేక మార్గాలు చేసినటువంటి దాన్ని 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేశారు. అనేక ఆఫీసుల్ని అమ్మేశారు. చివరికి రాబోయే 20 సంవత్సరాలకి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి దాని మీద కూడా డబ్బులు తెచ్చి ఆ రోజున పథకాల పేరుతో దోచేసినటువంటి పరిస్థితి చూశాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఒక పక్క పెన్షన్లు గతంలో 200 రూపాయల పెన్షన్ 14, 19లో 2,000 వరకు పెంచింది తెలియజేసిన చంద్రబాబు నాయుడు గారు. 2,000 నుంచి నేను 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది. 200, 250 పెంచుకుంటూ వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ప్రభుత్వం వచ్చింది జూన్ నెలలో అయితే జూలై 1వ తారీఖునే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 3,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాను. అదే కాకుండా దాదాపు 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 64 లక్షల మంది పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం బడి కాకుండా ఎక్కడ కూడా లేదు. 4,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇచ్చే రాష్ట్రం కూడా ఎక్కడా లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారం తీసుకొచ్చి ఇంటికి అందిస్తున్నటువంటి ఒక మనసున్న నాయకుడు వారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రేషన్ మరి గతంలో బండ్లు తీసుకొచ్చి సగం బియ్యం బయటకు వెళ్ళిపోయి ఆ బియ్యాన్ని కూడా ఇవాళ ఇంటికి మనమే కావాలని మన కళ్ళ ముందు తెచ్చుకునే విధంగా రేషన్ మన ఇంటికి 5 కిలోల బియ్యం అందించడం. అలాగే గ్యాస్ సిలిండర్లు ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 3 గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఆల్రెడీ 2 పని భవిష్యత్తులో కూడా ఆలోచిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చెప్పడం జరిగింది. మనం వాడుకోకపోయినా ప్రతి ఒక్కరు గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 3 గ్యాస్ సిలిండర్ ముందు ఆడపిల్లల అకౌంట్ మొత్తం ఉద్యోగం వేసేది జరుగుతుంది. తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు గ్యాస్ కూడా తెచ్చుకునే విధంగా కూడా వాళ్ళ
ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చినంత భాగంగా 2,000 రూపాయలు ఖర్చుకి ఇచ్చి 13,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇంటర్మీడియట్ వరకు ఇవాళ అందించడం కూడా జరుగుతా ఉంది. ఒక్కొక్క స్థానంలో ఎంతమంది ఎన్ని వేల కోట్లు దిగినారో ఒకసారి చూస్తా ఉన్నాం. ఇవాళ అన్ని అవినీతి చదువుతా ఉంటే వందల కోట్ల రూపాయలు బయటకు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా దారి మళ్లించడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా మీరు ఆలోచన చేసి ఎవరు ఈ రాష్ట్రం కోసం పనిచేసి వచ్చినప్పుడు మీరు చేసినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు భాగస్వాములు అవుతున్నందుకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ అందరూ కూడా ప్రియమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటామని. మాజీ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు ఇష్టారాజ్యంగా ఆంక్షలు విధిస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి పర్యటనపై నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పర్యటనకు జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదని, ఆయన పర్యటన కోసం స్వచ్ఛందంగా తరలివస్తారని భూమన తేల్చి చెప్పారు. మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైన చంద్రబాబు వారి దృష్టి మళ్లించేందుకు కొత్తగా P4 కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. P4 పేరుతో కూటమి ఎమ్మెల్యేలు దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగినప్పుడు కూడా హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది కంటే మించి రాకూడదు, ఆ మార్కెట్ యార్డ్లేకి 300 మందికి మాత్రమే ప్రవేశం, ఎక్కువ మంది వస్తే వాళ్ల మీద రౌడీ షీట్స్ తెరుస్తాం, కేసులు పెడతాం చెప్పటమే కాకుండా దాదాపు 2,000 మంది పోలీసు వాళ్లతో మోహరింపజేసి ఒక డీఐజీ, 3 ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, దాదాపు 2,000 మంది మొత్తం పోలీసులతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వినియోగించింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జగన్ అంటేనే జనం. ఆయన బయటికి వస్తే అడుగడుగున జన నీరాజనమే జరుగుతుంది. రేపు 31వ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు. అది పర్యటన అనే కార్యక్రమంగా కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు. మేము జన సమీకరణే చెయ్యదలుచుకుంటే దాని స్థాయి వేరే రకంగా ఉంటుంది. మీరు 10 మంది కూడా రాకూడదు, ఆయన వెనకల 3 కూడా ఉండకూడదు అని మీరు మా పార్టీ నాయకులను బెదిరించేటట్టుగా మీరు తాకీదులు ఇచ్చినంత మాత్రాన జనం రారు అనుకుంటే పొరపాటు. జనాదరణ కలిగినటువంటి వాళ్ళకి జనాన్ని రాకుండా ఆపగలగటం అన్నది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకున్నటువంటి ఆదరణ వలన, ప్రజాభిమానం వలన ఆయన వెనుక సహజంగానే వేలాది మంది ఉరకలెత్తి వస్తారు. గత 2-3 నెలలుగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తాను అని భీకర భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించటంలో భాగంగా తానొక తత్వవేత్తలాగా మారిపోయి రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక తత్వవేత్తలాగా, అంటే అభినవ సోక్రటీసో అరిస్టాటిలో లాంటి వ్యక్తిలాగా మారిపోయి ప్రపంచాన్ని మార్చటానికి, ప్రపంచంలో ప్రజలు పడుతున్నటువంటి వ్యతలను తీర్చటానికి ఆయన గారు ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద వదలటానికి సంసిద్ధులైనారు. అది P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ P4 లో భాగంగా ఈ మధ్యన తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో ఇలాగే P4 హోటల్స్ అని వచ్చినాయి. ఆ హోటళ్లకు ఏ రకమైనటువంటి ప్రచారం ఉన్నదో అంతకంటే బలంగా ఈ P4 హోటళ్లకు మాదిరిగా ఈ P4 కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారు. కొత్త సైద్ధాంతిక తత్వవేత్త అయినటువంటి
చంద్రబాబు నాయుడు గారు తన నిరంతర ఉవాచలో ధనికులంతా కూడా పేదలకు సహాయం చెయ్యాలి అన్నది ఆయన ప్రధానమైనటువంటి అజెండా. గతంలో కంటే నువ్వు మరింత మేలు చేస్తావు అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో నీకు ఓట్లు వేస్తే వాళ్లకు ఆ మేలు చేయకుండా డబ్బున్నోళ్లను అడుక్కునే కార్యక్రమంగా మార్చేటువంటి ఈ చర్యల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అధికారుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఈ రకమైనటువంటి ఒత్తిడి తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బీవీఆర్ కళా కేంద్రం పరిరక్షణకై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళా కేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకట రామారావు మాట్లాడుతూ కోర్టుకు అవసరమైన పార్కింగ్ కోసం సబ్ జైలు, కళా కేంద్రం ప్రాంగణాన్ని పరిశీలించమని మాత్రమే మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓని కలెక్టర్ ఆదేశించారని, స్వాధీనం చేసుకోమని చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్నిడి బాబ్జీ, సిపిఎం జిల్లా నాయకులు చింతకాయల బాబురావు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక పరంగా, సాహితీ పరంగా, సామాజిక కార్యక్రమాల పరంగా తాడేపల్లిగూడెం పట్టణానికి ఒక ముఖ్యమైనటువంటి కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ బీవీఆర్ కళా కేంద్రాన్ని పట్టణ ప్రజానీకానికి ఎవరికి దక్కకుండా లేకుండా చేయాలని చూసేటువంటి ఈ వైఖరి ఏదైతే ఉందో ఇది అందరూ ఐక్యంగా ఖండించాల్సినటువంటి వైఖరి. మరి బీవీఆర్ కళా కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అన్ని సాంస్కృతిక రంగంలో, సాహితీ పరంగాను, కళారంగంగాను అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రముఖమైనటువంటి సంస్థగా నడుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. తాడేపల్లిగూడెం అంటే కేవలం వ్యాపారమే కాదు, కళారంగంలో కూడా మరి పసల సూర్యచంద్రరావు గారు మొదలుకొని మరి అనేక మంది మద్దాల రామారావు గారి వరకు అనేక మంది కళాకారులని మరి కళారంగంలో, సాహితీ రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా నిలబెట్టినటువంటి తాడేపల్లిగూడెం పట్టణానికి ఇవాళ అత్యంత బాధాకరమైనటువంటి, దురదృష్టకరమైనటువంటి మరి కమిషనర్ గారి నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం. రామారావు గారు కళావేదికగా, ఇది బీవీఆర్ కళావేదికగా చాలా సంవత్సరాల నుంచి ఆయన సొంత డబ్బులతో, ఆయన వ్యాపారాలు లాభాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా, ఆయన తిన్నా తినకపోయినా ఈ వేదిక ఆయనకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. నాటక రంగాన్ని మనం ఆదుకోవాలన్న ఆలోచనతో చాలా సంవత్సరాల నుంచి దీన్ని మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైనా కుటుంబం మెయింటెనెన్స్ చేస్తే ఎంత బాధ ఉందో అలా ఆయన కుటుంబంతో పాటు ఈ వేదికను కూడా దీన్ని పోషించుకుంటూ రావడం జరుగుతుంది. ఈ కళావేదికని తీసేయమని కమిషనర్ గారు లెటర్ ఇచ్చారు అని చెప్పి ఆయన కమిటీ వారు అందరూ పెద్దలను కలవడం జరిగింది. అయినా ఇది ఆగదని చెప్పి, ఆగే పరిస్థితి లేదని కమిషనర్ గారు చెప్పడమో మరి ఏ విధంగా జరిగిందో, ఈ ప్రజల మద్దతు, అన్ని పార్టీల మద్దతు కావాలని వేళ అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, ఈ కళావేదిక గతంలో టౌన్ హాల్ ఉంది, దాన్ని మళ్ళీ మంచిగా కొత్తగా తయారు చేస్తామని పడగొట్టి ఈవేళ కట్టడం జరగలేదు. ఇది ఒకటే మన తాడేపల్లిగూడెంలో నడిబొడ్డులో ప్రజలకు కానీ, కళాకారులకు కానీ, ఎన్నో రాజకీయ నాయకులకి కానీ, ఎంతో మంది కళారంగంలో కానీ మిగతా రంగంలో కానీ సన్మానం చేయించబడ్డ వేదిక ఇది ఒకటే ఉంది. దీన్ని కాపాడాలన్న బాధ్యత మన శాసనసభ్యులతో పాటు అన్ని పార్టీలకి, కూటమి నాయకులకి, ప్రజలందరికీ కూడా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.